ఏసీపీని కలిశారంట కదా, ఒక కేసు ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు అలా బాధపడతారండి సార్. మీరు నన్ను ఈ కేసు నుంచి తప్పించి నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే వెనక్కి ఇచ్చేశారు. ఇప్పటికైనా చెప్పండి సార్, ఎంత కావాలి అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ప్రిన్సిపల్స్తో రాజీ పడ్డం తప్ప వేరే ఆప్షన్ లేదు సార్. ఎందుకంటే ఒక ముద్దాయి తనే నేరం చేశానని మ్యాజిస్ట్రేట్ ముందు కన్ఫెషన్ ఇచ్చాక ఏ కోర్టుకి వెళ్ళినా లాభం లేదు. అయినా ఇది మీకు తెలియని లా కాదు. ఒక ఆప్షన్ ఉంది సార్, నా అంతట నేనే ఈ హత్య చేశానని ఒప్పుకుంటే తప్ప ఉన్నాను ఎవడు బయటికి రాడు. అది ఎలాగో జరగదు. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తే బెటర్ సార్. హాయ్ సిద్ధార్థ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఎవరితను? కొత్త ఆర్టిస్టా? హాలీవుడ్ ఆర్టిస్ట్లా ఉన్నాడు. ఇతన్ని పెట్టి కిల్ బిల్ లాంటి కమర్షియల్ సినిమా హాలీవుడ్లో తీయొచ్చు. ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? కాదు సార్, ఈజ్ అ హానెస్ట్ అండ్ సిన్సియర్ లాయర్. అంజలి కేసులో నాకు క్లీన్ చిట్ పిచ్చి బయటికి తీసుకొచ్చింది నేనే. బై ది వే, ఐఎమ్ గోగో. సిద్ధార్థని హాలీవుడ్కి పరిచయం చేసింది నేనే. మళ్ళీ ఇతనితో ఇంకో సినిమా చేయడానికి ఇండియా వచ్చాను. కానీ అంజలి చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. అంజలి నా కూతురు లాంటిది, ఇతనికి భార్య. అయినా ఏంటండి ఇది? అంజలిని చంపిన వాడిని చంపితే నేనైనా చంపాలి, లేకపోతే ఇతనైనా చంపాలి. కోర్టు ఎవరండి చంపడానికి? మీరు చంపితే క్రిమినల్ అవుతారు. ఆఫ్టర్ ఆల్ అయితే ఏంటండి తొక్క? మీలాంటి క్రిమినల్ లాయర్ని పెట్టుకుని డబ్బులు పడేసి బయటకు వచ్చేస్తాను. క్రిమినల్ కనబడితే చంపేస్తావా? చంపేస్తావని అడుగుతావేంటి? వాడు ఎక్కడున్నాడో చెప్పండి, కాల్ చవతలు పడేస్తాను. ఎదురుగుండా పెట్టుకుని మాట్లాడారు, చంపేక. ఇప్పుడు దాకా న్యాయాన్ని గెలిపించావు, క్రిమినల్ లాయర్ మాత్రమే చూసావు. కానీ ఈ క్షణం నుంచి ప్రతి క్షణం 360 డిగ్రీస్లో మృత్యుని పరిచయం చేసే ఒక హార్డ్ కోర్ క్రిమినల్ని చూడబోతున్నావు. నాతో ఆడింది లైఫ్ గేమ్ మాత్రమే, కానీ నేను నీ డెత్ గేమ్ ఆడబోతున్నాను. నీకు చూపించే నరకం తట్టుకోలేక నీకు నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తాను. ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ఫినిషింగ్ ఇస్తాను. వీడితో కిల్ బిల్ సినిమా తీద్దాం అనుకుంటే వీడు కిల్లింగ్ సీన్లో ఇరికించాడేంటి? నీకేమర్థమైంది? అంజల్ని చంపేసి ఈయన ఎర్రిపప్పం చేసి నువ్వు బయటకు వచ్చావు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడేం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్దామని అనుకుంటున్నా. చంపేక. బ్రేక్లో గుర్తు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సినోడు ఇంట్లో ఉన్నావేంటి? ఇంటెన్సివ్ కేర్ దేనికి? హలో, భుజాల్లో బుల్లెట్లు పెట్టుకుని తిరిగితే సెప్టిక్ అయిపోతే ఏళ్ళకోళం కాదు. ఏంటి సార్ హాస్పిటల్ భుజం బుల్లెట్ అంటాడేంటి సార్? అదేరా, ఆ లాయర్ గారు వచ్చి సిద్ధార్థని కాల్చేశాడు కదా, బుల్లెట్ దూరిందిరా భుజంలో. సార్ మా డైరెక్టర్ని కాపాడింది ఆయన. ఆయన ఎందుకు కాల్స్తారు సార్? ఎందుకు కల్పిస్తాడంటే ఏం చెప్తావు రా? చూడు చూడు ఇక్కడ చూడు. ఏ సార్ చెప్పండి. ఆ లాయర్ గాడు
నాతో కాల్పించాడు కదా. సార్ ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడేమో పొదలో తొప్పలు అన్నారు, ఇప్పుడేమో గన్లు బుల్లెట్లు అంటున్నారు. జెట్లాగ్ వల్లే సార్ మీకు ఈ ప్రాబ్లం. జట్లాగ్ అంటావా? అవును సార్. అందువల్ల నేను అలా ఫీల్ అవుతున్నానంటావా? Yeah. ఇది కూడా నా డ్రీమ్ అంటావా? అబ్సల్యూట్లీ ఇది డ్రీమ్ అండి. ఓహో. ఓ పని చేయండి, మీరు త్వరగా రెడీ అవ్వండి, నేను లొకేషన్ దగ్గర పంపిస్తాను. రై ఫనీ సార్ వస్తున్నా సార్. ఇదేంటి చెంపని పుడుతుంది? ఆడేమన్నా పీకాడంటావా? నాకేం అర్థం కావట్లేదు. బుల్లెట్ దిగింది. గుడ్ మార్నింగ్. నా ఏం జరుగుతుంది జరుగుతుంది. ఎరా ఊపిరాట్లేదా? చెప్పా కదా నీకు 360 డిగ్రీస్లో మృత్యుని చూపిస్తానని. అందుకే డీసీపీ గారు బయట సెక్యూరిటీ పెట్టాడు. నీ ఇంట్లో ఉన్న పని మనుషుల్లోనే కాదు, ఆడు పెట్టిన సెక్యూరిటీలో కూడా నా మనుషులు ఉన్నారు. కిటికీ స్క్రూలు విప్పి లోపలికి రావచ్చని ఆ రోజు నువ్వు నన్ను డైవర్ట్ చేసిన, ఇప్పుడు నేను లోపలికి రావడానికి దారి చూపించావు. నువ్వు ఆ మున్నాగాడి ఎంట్రీ ఉంచి ఎగ్జిట్ మాత్రం డిలీట్ చేయించావు, కానీ ఆ డీసీపీ గార్డ్ లాగా నా ఎంట్రీ ఎగ్జిట్ రెండు డిలీట్ చేస్తాను. నువ్వు న్యాయాన్ని మోసం చేశావు, నేను నీకు నరకాన్ని పరిచయం చేశాను. ఒక హార్డ్ కోర్ క్రిమినల్ లాయర్తో గేమ్ ఆడితే ఎలా ఉంటుందో అర్థమైంది కదా. ఎంజాయ్ ద గేమ్. ఈడేంటి మిడ్ నైట్ బంగీ జంప్ చేస్తున్నాడేంటి? మందు కొట్టి హ్యాంగ్ ఓవర్ లో ఉండాల్సినవి ఈ ఫ్యాన్ కి హ్యాంగ్ అవుతున్నావేంటి? నీ దగ్గర చాలా సెకలు ఉన్నాయి. ఏమో అనుకున్నాను. నీ దుంప దగ్గర ఎవరిది? ఎవరు తలుపు కొడుతున్నారు? ఆడే అలా ఆయన వచ్చింటాడు. ఆడు మామూలుడు కాదు, ఆడికి టైం తెలియదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాడు. బాగున్నారు. సార్ వచ్చారేంటి? మీరు వచ్చారేంటి? సార్ వచ్చారు కదా. అదేనాయా మీసాలు గడ్డాలు గన్నేసుకుని ఉంటాడు కదా, ఆడొస్తాడు కదా, మీరు వచ్చారేంటి? వెళ్ళండి వెళ్ళండి, ఏలాడుతున్నాడు లోపల. ఏంటి సార్ ఇది? మీలాంటి గొప్ప డైరెక్టర్ సూసైడ్ చేసుకోవడం ఏంటి సార్? అబ్బో అబ్బో ఏమి యాక్ట్ చేస్తున్నారా? వాడేదో నిజంగానే ఊరేసుకొని చచ్చిపోతున్నట్టు, మీరేదో వాడిని రక్షించడానికి వచ్చినట్టు సూపర్ యాక్టింగ్. వాళ్ళంటే ఏదో బ్రెయిన్లెస్ పీపుల్, బాడీలు కండలు పెంచుకొని యాక్ట్ చేస్తున్నారు. నీకేం పోయే కాలమయ్యా? కొట్టావా? అబ్బో నిజంగానే కొట్టావు. ఎందుకు కొట్టావు? ఇది కల కాదు, నిజం. నిజమా? సరేనయ్యా, నిజమే నిజమని నేను అనుకుంటాను. నువ్వు ఊరేసుకోవాల్సిన అవసరం నీకేంటి? చచ్చిపోవాల్సిన అవసరం నీకేంటి? నువ్వు ఒక అద్భుతమైన డైరెక్టర్వి, నీకు బోల్డంత భవిష్యత్తు ఉంది. అంజలి కోసం నేనేం చేస్తున్నాను నాకే తెలియట్లేదు. నా నుంచి నన్ను కాపాడుకోవడం కోసం ఈ సెక్యూరిటీ. సారీ సిద్ధు, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఏదో కన్ఫ్యూషన్లో ఏదో మాట్లాడాను. మీరు వెళ్ళి పడుకోండి సార్. పడుకుంటాను, పడుకోవటానికే వెళ్తున్నానయ్యా. నిద్రకి నిజానికి మధ్య నలిగిపోతున్నాను. వెళ్తా, పడుకుంటా. నీ
ఇంట్లో ఉన్న పని మనుషుల్లోనే కాదు, ఆడుబెట్టిన సెక్యూరిటీలో కూడా నా మనుషులు ఉన్నారు. నాకు లొకేషన్లో ఆర్టిస్టులు తప్ప ఎవరు కనపడడానికి వీల్లేదు. ఓకే సార్. అవుటర్స్ ఎవరిని అలో చేయొద్దు. సరే సార్. షూటింగ్ ఎక్కడన్నా అన్నయ్య జ్యూస్ అక్కర్లేదు. అది కాదు, వద్దని చెప్పానా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదన్నయ్య, కనీసం. అన్నయ్య ఏంటి అన్నయ్య? ఎవరిని కన్నయ్య? ఏం కలిపావు దాంట్లో? ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండండి. రై, ఎవడ్రా నువ్వు? మీ డ్రైవర్ రాంబాబు బామర్దిన్ సార్. రాత్రి మా బావకి యాక్సిడెంట్ అయింది సార్. ఎవరో కావాలని గుద్దేశారు. అందుకే ఈరోజు నన్ను పంపించారు సార్. కీస్ ఎవరా? నేను బాగానే డ్రైవ్ చేస్తాను సార్. కీస్ ఎవరా? పర్లేదు సార్, నేను చేస్తాను. నేను చెప్పేది నీకే, కీస్ ఇవ్వు. నువ్వు వెనక్కార్లో రా సార్. మీరు కూడా ఫాలో అవ్వండి. ఏంద్రా సడన్ బ్రేక్ వేసిండు? సారంతో ఈరోజు పరిశాల ఉన్నాడు.